నమస్కారం అండి. ఇది జిఎం న్యాచురల్ విలేజ్. మనం ఇప్పుడు అంగళ్ళ దగ్గర ఉండే గొర్రెల సంత దగ్గరికి అయితే వచ్చినాము. మదనపల్లి అనంతపురం హైవే మధ్యలో మనకి ఈ సంత అయితే జరుగుతుంది. ఈ సంతలో ఏ విధంగా వ్యాపారస్తులు ఏ విధంగా ధరలు అనేది చూస్తున్నారు. పిల్లలు ఏ రేట్లు ఉన్నాయి, పెద్దవి ఏ రేట్లు ఉన్నాయి, మళ్ళా ఆడగా గొర్రెలు ఏ రేటు ఉన్నాయో అనే వివరాలు అయితే మనము ఈ సంతలో పూర్తిగా అనేది తెలుసుకున్నాము. ఈ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి రైతుకు సంబంధించిన విషయాలు ఎన్నో మన ఛానల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా సంత విషయానికి వస్తే ఇది చిత్తూరు జిల్లా అంటే అన్నమయ్య జిల్లాలోనే చాలా పెద్ద సంత. ఇది ఇక్కడ సరౌండింగ్‌లో ఒక 100 కిలోమీటర్స్ నుంచి ఈ సంతకైతే శనివారం రావడం అయితే జరుగుతుంది. విస్తీర్ణం విషయానికొస్తే 3-5 ఎకరాల దాకా ఉంటుంది. బొలెరో పికప్‌లో నుంచి మార్నింగే నైట్ టైమే వచ్చి ఇక్కడ హోల్డ్ చేస్తారు మంచి ప్లేస్ కోసము. ఇంకా నేను ముందు చూసిన దానికంటే ఇక్కడ పొట్టేళ్ళు జాతులు గాని, నెల్లూరు జుడిపి పిల్లలు గాని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్‌గా దొరుకుతుండాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మొత్తము మనము తెలుసుకుందాం ఇంగ ఈ పొట్టేళ్ళ గురించి. ఓకే. అడుగుతాండ మామూలుగా ఎంత ఇవి రేటు అని. జుడిపి పిల్లలు కదా, నెల్లూరు పిల్లలు. దీనిలో మింది కోసమే ఎంత అన్న నువ్వు రేట్ చెప్తే కదా కొంటామో లేదో తెలిసేది. వీణ అమ్మేదానికైతే తీసుకోలేదు, మామూలుగానే ఇట్లే పిల్లలు. మనమైతే బ్రీడింగ్ పర్పస్కి అయితే ఇవి బాగా పనికొస్తాయి. అందుకోసం ఎంతనా 55,000 అంట ఒక్కో పిల్ల. జత 55,000. ఇది చూడండి నెల్లూరు జుడిపి పిల్ల. ప్యూర్ బ్రీడ్లో ఉండదు, చాలా పక్కా బ్రీడ్లో ఉండదు. అందుకోసం అయితే మనకు బాగా నచ్చి అయితే మనం ఇది చేసినాం. ఒరిజినల్ బ్రీడ్. మనకు విత్తనాల మీదకైతే ఇది చాలా బాగా పనికొస్తుంది. ఎక్సలెంట్గా ఉన్నాయమ్మా. అన్న అయితే ఫస్ట్ కసురుకునే ఆ తర్వాత నార్మల్ అయిపోయినాయి. మనమైతే జిఎం న్యాచురల్ విలేజ్ నుంచి వచ్చినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా? మీ పేరు? తమ్మాలపల్లి అవతల మాది. పర్వాలేదా ఈ వారం సంత ఏమన్నా పర్వాలేదా? రీజన్ గానే ఉండదా? ఏం రీజన్ ఉండదు పెద్దగా అమ్మల. మనకు ఛార్జీలు ఖర్చులన్నా ఏమన్నా గిట్టుబాటు అయిందా? గిట్టుబాటు కాల. ఏం గిట్టుబాటు అయినా? ఇవి మనం జత ఎంత అయితే చెప్పినారన్నా? ఇది 24,000 చెప్పిన. అయినా కానీ రైతులు అయితే కొనేదానికి అమ్మేదానికి అయితే ఇది రావడం లేదు. మనకు ఈ సంత అయితే మనకు ఛార్జీలు అన్ని నెత్తిన పడతాయి. మనకి ఎంత మాత్రం ఎన్ని జతలు పోతే మనకి ఏమన్నా గిట్టుబాటు అవుతుంది? మనకు పోతే ఈ 45 పిల్లలు ఉన్నాయి. 47 పిల్లలు పోతే మాకు ఎన్ని గిట్టుబాటు అవుతుంది. మీరు మీరు మాట్లాడండి. తీసుకుంటారా వీళ్ళు? తీసుకునే వాళ్ళ తీసుకునేది మళ్ళీ తీసుకెళ్ళి సంబాలపల్లి నుంచి అయితే మనము దీనికి ఎంత అయింది నా బాడికి? దీనికి 3,600 బాడికి రానే. మళ్ళా పోయేదానికి కానీ 3,600. ఇదంతా మనకు లాసేనే? అంతా లాసే. ఏం చేద్దాం, మనము ఈ అంగళ్ళు ఒక సంతకే వస్తామా ఇంకా వేరే సంతలు? కదిరి సంత పోతాము. అన్ని సంతలలో పెద్ద సంత అయితే పెద్ద సంత ఇదే. అన్నిటిపైన పెద్ద సంత అయితే ఈ సరౌండింగ్ లో ఇదే. ఇక్కడైతే సరిగ్గా కొనేదానికి వాళ్ళు వచ్చింది. మామూలుగా తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారా? వస్తారు. ఏందో వాళ్ళకి బుద్ధి పుట్టి తిరుగుతుంది. వాళ్ళు ఎక్కువ గొర్రెలు అనేది తీసుకుంటారు అని చెప్పి నేను కానీ చూస్తాను. గొర్రెలు ఎక్కువ తీస్తున్నారు వాళ్ళు ఎక్కువ గొర్రెలు తీసుకుంటారు. గొర్రెలు మేకలు అవి ఎక్కువ. ఇవైతే మనోళ్ళు ఇది లేదు. ఇవి ఏం చేస్తున్నా? నెల్లూరు. ఇవి నెల్లూరువేనా? నెల్లూరు పిల్లలు. మనకి ఏమన్నా దాని మనం కానీ కొనిండేటివేనా? మనం కొనిండేటివి. దీని మీద కొంచెం మనం ఏమన్నా లాభం వచ్చి ఒక 500లో 1000 ఎంతో కొంత మన పిల్లల మీద ఏమన్నా వస్తే ఏమన్నా గిట్టుబాటు అయితే మనం అమ్ముతాము. ఇప్పుడైతే ఆడ వ్యాపారం జరుగుతుంది. అడిగిన తర్వాత మళ్ళీ అది వచ్చి కనుక్కుంటాంనా? సరే. ఎంత చెప్తాన్నారు? 10.5. 10.5 కొదమనా? 10.5 చెప్తాను. కడుపుతో ఉండదా? ఏ ఊరు నుంచి మందే. పర్వాలేదా? ఈ సంత రేటు అదంతా మీకు గిట్టుబాటుగానే ఉందా? గిట్టుబాటు పర్వాలేదు. దాన్ని అయితే ఎంత కమ్మినారు? 14 సంవత్సరం పిల్లనా? ఎన్ని కేజీలు పడుతుంది? సంవత్సరం పిల్ల 20 కేజీలు 20 కేజీలు పడుతుంది. 14,000 అయితే మీరు
ఇంకా ఇంకోటి ఏమన్నా కొనుక్కుంటారా దీన్ని అమ్మేసి? దీన్ని అమ్మేసేది ఇంటికి వెళ్ళి. ఇంకా వేరే ఏం కొనుక్కునేది ఏం లేదు. ఇంకా మీ పదం అనేది ఇదైతే ఎంత చెప్తాను రేటు? ఇది 10.5 చెప్తాను. 10.5 చెప్తారా? చెప్తాను. కడుతుందా? ఇంకా ఎన్ని నెలలు పడుతుంది దానికి? ఇంకా 10 నెలలు పడుతుంది. నెల పడుతుంది. ఇంకా నెలకంతా ఈనేస్తుంది. రెండు పిల్లలు, 2 పిల్లలే. 2 పిల్లలు గ్యారెంటీగా గ్యారెంటీ. ఇదైతే అంగళ్ళు సంతలో మనకు ఫామ్ పెట్టేదానికి గాని కోసం గాని 3 నుంచి 6 నెలల పిల్లలు గాని చాలా చిక్కుతాయి. ఇప్పుడు ఇతను ఒక్కడే 60 నుంచి 90 పిల్లలనైతే కొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊరికి తీసుకొని పోయి అక్కడ అమ్ముకుంటే కొంచెం లాభాలొస్తాయి అని చెప్పేసి అయితే తీసుకున్నారు. ఆయన మాటల్లోనే ఇది విందాము. అన్న అయితే కర్నూలు జిల్లా నుంచి అంగళ్ళు సంతకైతే రావడం అయితే జరిగింది. ఇవి 90 పిల్లలనైతే అన్న ఇక్కడ తీసుకున్నారు. వీళ్ళు తీసుకొని మారమ్మేది ఇలాంటివి అయితే చేస్తా అంటారు. అన్న వచ్చి మీరు కంటిన్యూగా అంగళ్ళు సంతకైతే కంటిన్యూగా వస్తుంది. ప్రతి సంతకు ప్రతి వస్తారు. సంతకు వస్తుంది. పర్వాలేదా ఏదేమన్నా సంత? ఇంకా అట్లేనా, ఒక వారం అట్లా, ఒక వారం ఇట్లా. ఒక వారం బాగా జరుగుతుంది, బాగా ఒక జరుగుతుంది, ఒక వారం జరగదు. ఉండదు. ఆ. ఇప్పుడు ఈ సంతలో ఇప్పుడు మన పిల్లలు కొన్నాం కదా, ఏమేం రేట్ అయితే తీసుకున్నామన్నా? ఇవి 11.5, 12,000, 12,500, 13,000తో కొన్నాము. ఇవి మళ్ళా మనం వేరే సంతకైతే మా సంత కాడ మాకు ఎమ్నూరు సంత ఉంది, ఆడ అమ్మేస్తాం. అది ఏ వారం జరుగుతుంది? రేపే పొద్దున, ఆదివారం రోజు. ఆదివారం అయితే అది జరుగుతుంది. అక్కడ ఇక్కడతో పోలిస్తే ఇక్కడ నుంచి తీసుకొని పోతే మీకు ఎక్స్పోర్ట్ చార్జెస్ అన్ని జరుగుతాయి కదా, అక్కడ మీకు ఏమైనా గిట్టుబాటు అలాంటివి ఏమైనా జరుగుతుంది? ఒక వారం అట్లా అయితే, ఒక వారం నష్టం, ఒక వారం లాభం. ఒక వారం లాభం, ఒక వారం నష్టం అయితే వస్తుంది. అంగళ్ళలో అయితే ఇది ఈ సరౌండింగ్ సంతలలో మొత్తానికి ఇదే కదా కొంచెం పెద్ద సంత. ఇక్కడనే ఎక్కువ మనకు అమ్మేది. ఒకవేళ ఇక్కడనే ఎవరన్నా వేరే వాళ్ళు అడిగినారనుకో, ఇక్కడనే మీరు అమ్మేస్తారా? దీనిలోనే అమ్మేం అక్కడే తీసుకుంటాం. ఏమన్నా కొంచెం ఎక్కువ రేట్ అలాంటివి ఎక్కువ రేట్ అన్నా కూడా అమ్మదు. మనకు ఆ సంత వచ్చేసి మీకు ఇప్పుడు మాకే అమ్మితే మనకో బండి బాడీ కావాలా పడతాయి. బండి తెచ్చుకుంటాం సపరేట్. అవునులే బండి బాడీ కావాలా పడతాయి. అవన్నీ కవర్ కావాలంటే ఖచ్చితంగా మీరు తీసుకొని పోవాలా. ఆడ మీకు వాడిగా కొనుక్కునే వాళ్ళు ఉన్నారా? 1, 2 మేపుకోవడానికి తీసుకుంటాం. అట్లా 1, 2 పిల్లలు అయితే తీసుకుంటాం. అందువల్ల సరేనా? నమస్కారం. ఎంత జత? 26,000. ఈ పిల్లలు అయితే జత 26,000తో చెప్తాన్నారంట. ఏమన్నా 1,000 రూపాయలు 1,500 అట్లా ఏమన్నా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జత మీద మొత్తం లాట్ తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. మా మామ అంగళ్ళులో మటన్ షాప్ ఉండదు. మామ ప్రతి వారము అయితే వస్తారు. ఇచ్చే రేట్ అడుగుతాండారు. మామ కంటిన్యూగా ప్రతి వారము అనేది కోస్తారు. కనీసం అంటే ఆదివారం వచ్చిందనుకో 30 పిల్లలు అనేది కోస్తారు మా మామ. 22,000తో అడుగుతాండారు. 60తో అయితే అడిగినారు, కానీ ఆయన రైతు అనేది ముక్కు చూపలేదు. ఓకే, ఉండండి. దగ్గర నుంచి పల్లె ఇవి మనకు ఇంటికాడ మేపేదానికా మనం ఇవి తీసుకోండి. ఎంతమంది అయినా 16,000 మంది. పర్వాలేదా? కొంచెం రీజనబుల్లేనా? పర్వాలేదా? ఈడ అంగళ్ళ సంత అంటారు, ఎక్కువ రేట్లు అంటారు, తక్కువ రేట్లు అంటారు. పర్వాలేదా? సొత్తుగుడికి అంగళ్ళలో ఏమన్నా మన రైతులు అట్లా వస్తే లాభపడచ్చా? పర్వాలేదా? తెలంగాణలో వచ్చినారు, కొంటారు. సొత్తుగుడికి కొంటారు. ఇప్పుడు మనకైతే జత ఎంత మంది అయినా 16,000 మంది అయ్యా. ఇంకా మనకు మొత్తం ఒకటే రేట్ పడినాయా? ఒకటే రేటే. ఒకటే 16,000 మంది. ఇవి మనం ఆడ గొర్రెలు ఇంటి దగ్గర అయితే మనం మేపేదానికి అయితే మనం తీసుకుంటాం. సరేలేండి. 16,000కి అయితే అన్నోళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇవి కొదములు అంటే ఆడవి. ఇవి ఇంటి దగ్గర మేపేదానికి అయితే దీనిని తీసుకునేదానికి 16,000కి అయితే తీసుకున్నారు. పర్వాలేదు, సొత్తుగుడికి డబ్బు పెట్టుకోవాలా అని అయితే మన రైతులు అయితే చెప్తున్నారు. ఓకే అండి.
ధర జత ఎంత చెప్పినారు? 23,500. ఎన్ని నెలల పిల్లలు ఇవి? ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరం ఉంటుందా? ఒక 10 నెలల నుంచి సంవత్సరం పిల్లలు అయితే ఇవి ఉన్నాయి. ఇవి నెల్లూరుకు సంబంధించిన జుటిపివి, మంచి జాతి పిల్లలే ఇవి. ఇది అంగళ్ళ సంతలో అయితే మనకు ప్రతి ఒక్క జాతి పిల్ల కానీ ప్రతి ఒక్కటి కానీ ఇప్పుడు దొరికేది అయితే ఇక్కడ అవైలబిలిటీ అయితే బాగుంది. ఎక్కడెక్కడి నుంచినో ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకొని పోతా ఉంటారు. ఓకే, థ్యాంక్స్. వీళ్ళని అడిగాను కదా, ఇవాళ 22,000 లోపల అయితే అడిగినారన్న, కానీ రైతు అయితే చెన్నై కుమార్ అన్న అంటే రేట్ అయితే రైతులు అన్న ఇచ్చేవాళ్ళు అయితే ఒప్పుకోలేదు. దానిపైన ఎంతన్నా చెప్పింది? 24,000 చెప్తాడు. చెన్నై కుమార్ అన్న అయితే 22,500తో అడుగుతున్నారు. 22,000తో 22,000 లోపల అడుగుతాండారు. అడుగుతా అంటే వీళ్ళు ఈ అన్న అయితే ఇచ్చేదానికి ఒప్పుకోలేదు. 24,000 పై మాట అంటారు. అందువల్ల ఇది కాలేదు. 24,000 అయితే చెప్తాన్నారంట. రేట్ అయితే మనం కనుక్కుందాము. నా మేకపోతే ఏం రేట్ పడింది? 25,000 చెప్పిన. 25,000 మీరు చెప్పినారు. 25,000 ఎంతకైతే ఇచ్చేస్తా? నేనా 24కే తీస్తా. కన్మడుగు కన్మడుగు కేరాయన్ పిల్ల. అవునా? ఓకే. దీన్నైతే అన్న 25,000 చెప్తున్నారు. 24,000 ఆ విధంగా అయినా కానీ ప్రతి వారం వస్తాం. పర్వాలేదా? ఏమన్నా ఏం పర్వాలంటే మనం రేట్లు ఉన్నాయి కాబట్టి చెప్తాను. రేట్లను బట్టి చెప్తాను. మళ్ళా ఇక్కడికి ఏ ఊరు నుంచి వస్తారు? పట్నం ఇప్పుడు వస్తారు, చుట్టుపక్కల ఉండే అందరూ వస్తారు. తమిళనాడు, కర్ణాటక నుంచి కానీ కర్ణాటక, తమిళనాడు అన్ని వస్తారు. అన్ని ఊర్ల నుంచి. ఇక్కడ అన్ని సంతల కంటే ఇదే పెద్ద సంత అంటారు, నిజమేనా? అంగళ సంత పెద్దది. అంగళ్ళ సంత. అవైతే ఎంత రేట్ చెప్పినా? 27 చెప్పిన. 27,000 అంట. మనం ఇచ్చే రేటు ఏమైనా తగ్గించేదే ఉంటాయి. 26. చూడండి, ఈ విధంగా సంత మొత్తం ఉంటుంది. ఇవైతే చూడు హోటల్లో ఇవంతా ఎంత చెప్పినారో ఇవంతా మనం అయితే కనుక్కుందాము. నా ఎంత చెప్పినారు నా జత? ఇవి 45,000 అంటే చూడండి. ఇవి 45,000తో అన్న అయితే ఇస్తున్నారు. ఈ కొమ్ములు తిరిగిండేటివి ఇవి గొర్రెల మీదకి పనికొస్తాయి కదనా? గొర్రెల మీదకి పనికొస్తాయి. 4 పళ్ళుతో ఉన్నాయి. ఒక్కొక్కటి 25,000. జత 45,000 అంటివి. ఈ విధంగా అంగళ్ళ సంత అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ లారీలు, ఇవి చిన్న చిన్న టాటా ఏస్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ రేట్లు నా ఏం రేట్ చెప్తారు? 17,500 చెప్పినారా? మనము తీసుకోండేదా ఇచ్చేటివేనా? కొనిండేది పల్లెలో. మీరు పల్లెలో కొనుక్కొని ఇటు తీసుకొని వచ్చినారు. ప్రతిరోజు వస్తారా ఈ సంతకు? ప్రతి వారం వస్తారా? ప్రతి వారం అయితే సంతకు వస్తారు. అంగళ్ళ సంత. ఇవి ఎంత చెప్తున్నారు? 17,500. తెల్లవారి నుంచి ఏమన్నా అమ్మేసినారా? ఎన్ని అమ్మినా? 20 దాకా 20 దాకా అమ్మినారు. ఇంకా మనకి లాస్ట్ లో నిలబడిండేటివి ఇవి ఉన్నాయి. ఇవి కానీ అమ్ముకుంటే ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి. అంగళ్ళ సంత పర్వాలేదా? ఏదో సంత అట్లా, ఓ సంత ఇట్లా జరుగుతుంది. ఈ సంత అయితే బాగానే ఉండదు. ఏమి సార్ తక్కువే. రేట్లు ఎట్లున్నాయినా? రేట్లు డౌన్ కొంచెం డౌనా? మనకు ఏ టైంలో ఎక్కువ రేట్లు అనేది వస్తాయి? 5 గంటలు. 5 గంటల కాడ తెల్లవారుతుంటే రేట్లు ఉంటాయి. ఈ విధంగా అయితే అంగళ్ళ సంత అయితే జరుగుతుంది. సరేనా? ఇట్లా
వాళ్ళకు ఇదిగానే అయింది అనుకో బాగానే తీసుకుంటారు, లేకపోతే ఇట్లా గుస్సా అయ్యి వెళ్ళిపోతా అంటారు. నా ఇవి పోతులేనా? ఇవి అన్ని పోతులేనా? చూడండి కలర్ కానీ గుర్రం కలర్లలో చాలా బాగున్నాయి. ఇదంతా గుర్రం కలర్. నా ఏం రేట్ చెప్పినా? ఏది జతనా ఒకట? జత మీదే. జత ఎంత? జత వచ్చి 39. జత అయితే 39,000 అంటే. ఏ ఊరు మంది? పుంగనూరు అండి. పుంగనూరు నుంచి వచ్చినారా? జత అయితే ఇవి 39,000 అంట. దీనికి ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరం పిల్లలా ఇవి? సంవత్సరమా? ఇంకా పైన అయినాయా? ఇవి కరెక్ట్ గా సంవత్సరం పిల్లలు అని చెప్తాను. అన్న అయితే సంవత్సరం పిల్లలు అని చెప్తున్నారు. ఇవి మేకపోతులు. ఇవి చూడండి సింహాలు ఉన్నట్లున్నాయి ఒకటి. అన్న అయితే అమ్మేదానికి అయితే వచ్చినారు. ఒక మాట అడిగి కనుక్కుందాం. ఇచ్చే మాట చెప్పమంటున్నారు. 25,500 కొన్నాడంట. ఈడ మారే పరస్తులు కానీ బాగుంటారు. చూడండి ఇట్లా పెద్ద పొట్టేళ్ళు కానీ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సైడ్ లో ఒక పొట్టేలు అనేది అలాంటిది ఏమి ఉండదు. మొత్తం యాడ్ చూసినా గానీ యా సైజ్ పొట్టేళ్ళు కానీ ఆడు ఎక్కడంటే అక్కడ నిలబెట్టుకొని అమ్ముతా ఉంటారు. ఇది అంగళ్ళ సంత. ఇది మొత్తము ఈ అన్నమయ్య జిల్లాలోనే కొంచెం పెద్ద సంత. అన్నమయ్య జిల్లాలోనే కొంచెం పెద్ద సంత. కదిరి, వాయిల్పాడు, తంబాలపల్లి, కలికిరి, పీలేరు ప్రతి ఒక్క చోట నుంచి ఇక్కడ మారేపరస్తులు చాలా మంది రైతులు వచ్చి ఇక్కడే అయితే వ్యాపారం అయితే చేస్తారు. అంగళ్ళ దగ్గర అంగళ్ళలో సంత అయితే శనివారం పూట జరుగుతుంది. ఇంకా అంగళ్ళు సంతలో మటన్ పర్పస్ కి యూజ్ చేసే ఫార్మింగ్ కు అనుకూలమైన ఈ ఎర్రజాతి గొర్రెలు గాని ఉన్నాయి. ఇవి ఫార్మింగ్ కు మేపుకునే దానికి చాలా బాగుంటాయి. ఇవి ఒట్టి గడ్డిని ఎక్కువ ప్రిఫర్ చేసి మేపుతారు. ఎంత పడినా ఎంత పడినాయి కదా? 11,550 ఒకటి జత జత వచ్చి 22,400. ఏ ఊరు రాయచూటికి ఆడంతా మొత్తం కటింగే కదా? ఏది జత షాపు? మటన్ షాప్. మటన్ షాప్. మన పేరు బాబ్జీ. బాబ్జీ బాయ్. చూడండి రాయచూటికి అయితే అన్న 11,500 22,000తో అయితే జత అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇవి మటన్ పర్పస్ కు బాగా యూజ్ చేస్తారు. ఈ ఎర్రపొట్టెన్లో ఇది మాంసం గానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవి రాయచూటి నుంచి వచ్చినారు అంగళ్ళు తీసుకొని పోయేదాన్ని. చూడండి బాబ్జీ అన్న. ఇవెంత నా జత? 12, 13. జత వచ్చి 12, 13 పోతాయి. చూడండి 12, 13,000 అంట ఇది రేటు. ఇవి 3 నెలలు ఉంటాయన్నా దీనికి వయసు? 3 నెలలు లోపల పిల్లలు ఇవి. అంగళ్ళలో ప్రతి ఒక్కటి మనము ఏడన్నా బ్రీడింగ్ పర్పస్ కానీ దొరుకుతాయి. చిన్నపిల్లలు ఫార్మింగ్ పర్పస్ కానీ మనకు అంగళ్ళలో అయితే ప్రతి ఒక్క పొటాలి సైజ్ కానీ మనకి ఇప్పుడు దొరికే అవైలబిలిటీలో అయితే ఉంది. పనులు అయితే చూస్తారు. ఏదైనా తీసుకునేటప్పుడు 3,19,500 అయితే చెప్తున్నారు అన్నోళ్ళు. 19,500 అయితే చెప్పినారంట.
చూడండి చెవులు మేకపోతే కానీ మన అంగళ్ళ సంతలో అయితే దొరుకుతాయి. ఎంత పడింది అదా ఇదే? ఇదా 20,000 చెప్తున్నారు. మనం మారే తీసుకోండిదా మనం మేపిండేదా? మనం వెనకంటే మేపిండేదా? ఏ ఊరు నుంచి నా వచ్చిండేది మీరు? కల్చర్ నుంచి తీసుకుని వచ్చినారా? 20,000 అయితే అన్న అయితే చెప్తున్నారు. కల్చర్ నుంచి వచ్చినారంట. అదే చెప్తాను కదా, సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే ఈ అంగళ్ళ సంత అయితే చాలా పెద్దగా జరుగుతుంది, చాలా రీజనబుల్ గా ఉంటుంది. అసలేదా అసలు మీకు తీసుకున్నారు దీన్ని? ఎంత పడిందినా? 16,000 పడిందా? బాగానే ఉంది. కటింగ్ మేపుకునే దానికా లేకపోతే గొర్రెల మీదకా అమ్మేదేనా? ఇంకా 16,000 మంది ఎంత ఎక్కువ ఇస్తే అమ్మేస్తారా? 16,000 మంది ఎక్కువ ఎంత ఇస్తే 1,000 రూపాయలు లాభం ఇస్తే ఇచ్చేస్తారంట. అన్న చూడండి చాలా 500 ఇచ్చినా గానీ ఇచ్చేస్తారు చూడండి. వెయ్యి రావాల్సింది. యా ఊరునా? మదనపల్లి. ఇప్పుడు మనం మదనపల్లికైనా దీన్ని తీసుకుని పోయేదా? మనం మేపుకునేదానికే భయ. మీరునా? మీరే ఊరు? మీరు కానీనా? ఓకే ఓకే. 1,000 రూపాయలు లాభం ఇస్తే మీరు ఇదైతే ఇచ్చేస్తారు. 16,000 అయితే కొన్నాను. చూడండి ఈ అన్నకు 500 అయితే చాలంట, వీనికి మాత్రం 1,000 రూపాయలు కావాలంట. రీజనబుల్ గానే ఉంటారు, బాగా రీజన్ గానే ఉంటారు. అంగళ్ళ సంత బాగానే ఉంటుంది. ఇంకా మేకపోతుల దగ్గరికి అయితే వచ్చాయినాము. ఇంకా వీళ్ళు చూద్దాం, ఏదో వ్యాపారం ఏమో అయిపోయినట్లున్నారు. లోపల చెప్పండి అన్నారు. ఈ పొట్టేల పిల్లలు అయితే 30 లోపల చెప్పమంటున్నారు. మన రైతు అయితే 30,000 లోపల అయితే ఏం మాట్లాడలేదు, సిగ్గుపడతాను. 29,000 పెట్టుకోపోయినా. 29,000 అయితే పట్టుకోతుందా? ఏం లేవాడ తుంట్ల చూడ ఇంత ఉండేది, అంత కూడా లేవు, ఇంత ఉండేది. ఇస్మాయిల్, మన ఇస్మాయిల్ అంగల్లో ఫేమస్ మటన్ షాప్ గానే ఉంది. 12,000తో అయితే అడుగుతాడు. ఇవ్వకుండా చూద్దాం. వాళ్ళైతే జత 22,000 తెచ్చినారు. వీళ్ళు 12,000 కోసం అయితే వీళ్ళు అరుచుకుంటున్నారు. ఇంకా ఇంచుమించు అయిపోతాయి. ఈ ఎర్ర పిల్లలు అయితే ఇప్పుడు కంటిన్యూగా మాంసానికి భలే ఉపయోగిస్తున్నారు. ఇవైతే కటింగ్ అయితే బాగా ఉపయోగిస్తారు, అందుకోసం ఇవి బాగానే ఉంటాయి. ఇవి వీళ్ళు కొందరు కొనుక్కోళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎర్ర 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 గోర్లు అయితే ఈ పక్క ఉంటాయి. ఇంకా అవి లాట్లలో కొనుక్కునేది అయితే ఆ రేకుల దగ్గర అయితే ఉంటాయి. ఇంకా మేకలు అవన్నీ రకరకాలుగా ప్రతి ఒక్క జాతి ఇక్కడ అయితే మనకు అంగళ్ళలో దొరుకుతుంది. ఈ వీడియోని ఇలాగానే మీకు ప్రతి వారం కానీ వీడియో వస్తుంది. మరియు ఈ రైతుకు సంబంధించిన వీడియోస్ అయితే మనకు కంటిన్యూగా వస్తాయి. మన ఛానల్ను ఫాలో అయ్యి లైక్ చేయండి. ఓకే ఓకే బాయ్. ఏ ఊరు నుంచి? మట్లవారిపల్లి. ఏ గ్రామం వస్తుంది? మట్లవారిపల్లి. ఇది 25,000 అయితే ఎంత రేట్? 25,000 చెప్తాను. 25,000 చెప్తాను. ఇవి బ్రీడింగ్ పర్పస్ కి అయితే దీన్ని ఉపయోగిస్తారు. ఇది వయసు ఎంత ఉంటుందా? ఎన్ని పనులతో ఉండదు? 6 పనులతో ఉండదా? 25,000 అయితే చెప్తున్నారు. చూడండి సింహం మాదిరి ఉండాలి. ఎవరైనా బ్రీడింగ్ కోసం మట్లవారిపల్లి నుంచి అయితే వచ్చినారు. 25,000 అంట. మామూలుగా వేరే సంతల్లో అయితే 35,000 నుంచి 40,000 వరకు కానీ చెప్తారు ఇట్లా దీనిని. ఇది కొంచెం అంగళ్ళు అయితే ఈ సంత రీజనబుల్ గానే ఉంటుంది. చూడండి.